మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి మూర్తి యాదవ్ గారు. నిజంగా వైసీపీకి విశాఖలో అసలు వైసీపీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీ లీడర్ మన జీవీఎంసీకి సంబంధించిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు. అసలు ఆయన ఎంత బలంగా నిలబడి వైసీపీ పార్టీ అధికార ఒత్తిడిని తట్టుకుని భయపెట్టినా, ఇంకొకటి చేసినా, ఇబ్బంది పెట్టినా, కేసులు పెట్టినా, ఏది చేసినా సరే ఆయన అవినీతికి సంబంధించి వాళ్ళ అక్రమాలకు సంబంధించి ఏదో ఒక భూ కబ్జాలకు సంబంధించి బయటకు తీసుకొస్తూనే ఉంటాడు. ఇలాగే ఇప్పుడు రీసెంట్గా మూర్తి యాదవ్ గారు విశాఖలో విజయసాయిరెడ్డి కేఎన్ఆర్ 5,000 కోట్ల రూపాయల ఎన్సీసీ రోడ్లకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. 17 కోట్ల జీవీఎంసీ నిధులతో లేఅవుట్లు, రహదారులకు టెండర్లు వేశారని మూర్తి యాదవ్ గారు పేర్కొన్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్ ప్లస్ క్లబ్ హౌస్ ప్లస్ బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ 2022 ఎన్సీసీ వాళ్ళు ప్లాన్ అప్రూవల్ కోసం అప్లై చేశారు. అప్లై చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అసలు ఆ భూమి క్లాసిఫికేషన్ కొండపారం వాళ్ళు 3% నాలా కట్టాలి. అర్బన్ లిమిట్స్ లో నాలా ఫీజు కట్టాలి. క్లాసిఫికేషన్ యొక్క భూ మార్పిడి ఏదైతే ఉందో దాన్ని మార్పు చేయకుండా వీళ్ళు జీవీఎంసీ ప్లాన్ అప్లై చేస్తే జీవీఎంసీ అధికారులు షార్ట్ ఫాల్ రాశారు. షార్ట్ ఫాల్ రాసిన తర్వాత వాళ్ళు ఏంటంటే జీవీఎంసీ అధికారులు మెన్షన్ చేశారంటే ఈ అప్లికేషన్ ఏదైతే పెట్టారో 411 సర్వే నంబర్ 412 419/123 సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో దిస్ వర్ క్లాసిఫైడ్ as farm of the hill as per revenue record and నేను ఒకటి పట్టుకున్నారంటే అది కంప్లీట్ గా వాళ్ళ అంతు తేల్చే వరకు ఆయన ఊరుకోడు. సో ఈ 17 కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులు లేఅవుట్ల రూపంతో రహదారులకు సంబంధించి గోల్మాల్ జరిగిందని చెప్పి ఆయన బయటకు తీసుకొచ్చి చెప్పడమే కాకుండా మళ్ళీ దాని మీద కేసు కూడా వేస్తారు. దాని మీద ఆయన నిలబడి చూపిస్తారు. అది గెలిచే వరకు కూడా ఊరుకునేటువంటి వ్యక్తి మూర్తి యాదవ్ గారు. మరి దీన్ని ఎంతవరకు తీసుకువెళ్తారు, దీని మీద ఆయనకు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అన్ని కూడా ఇప్పుడు అధికారం పార్టీ వాళ్ళది కాబట్టి వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ కూడా ఈసారి బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మూర్తి యాదవ్ గారు ఈసారి చాలా బలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అనేక అక్రమాలను ఎండగట్టే పనిలో అయితే చాలా ముందు ఉంటున్నారు అనుకోవచ్చు.